సమయంలో ఆఖరి మాట 7వ మాటగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అనే మాట మన మధ్య వివరించడానికి ప్రశాంతి విజయ గారు సిద్ధంగా ఉన్నారండి. లూకా 23:46 వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానను. దేవుడు ఒక పర్పస్ తో ఈ లోకానికి వచ్చారు. తను ఆ పర్పస్ ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పర్పస్ ని ఫుల్ఫిల్ చేస్తున్నారు. అంతా కంప్లీట్ చేసుకొని దేవుడు తన ఆత్మను మరి తండ్రికి అప్పగించారు. మనము ఏ విధంగా నిర్మించబడ్డాము ఒక్కసారి మరి ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చూసుకుంటే, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను. జీవము కలిగిన ఆత్మగా మనము అయ్యాము. అయితే మరి తండ్రి వారే యేసుక్రీస్తు ప్రభు వారే తండ్రికి తన ఆత్మను అప్పగించాడు కదా. మరి మనం కూడా మన ఆత్మను దేవునికి అప్పగించవలసిన వారముగా ఉంటున్నాము. ప్రసంగి 12:7 చూసుకుంటే, మలైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును. మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని అంటే తిరిగి దేవుని దగ్గరికి వెళ్తుంది. అయితే ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఆ ఆత్మను మనము ఏ విధంగా ఉంచుకోవాలి అన్న విషయము నేను మాట్లాడాలనుకుంటున్నాను. మనల్ని చూసుకుంటే మనకి సోల్, స్పిరిట్, బాడీ అనేది ఉంటుంది. అయితే మనం ఆత్మ ఎప్పుడు కూడా ఆయనలో వర్ధిల్లుతూ ఉండాలి. 1 యోహానులో ఉంటుంది కదండి, ప్రియుడా 3 యోహాను 1:2, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచిన ప్రకారము అనే విషయంలో వర్ధిల్లాలి. స్పిరిచువల్ గా ఎదగాలి, శారీరకంగా ఎదగాలి. మనము ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది. మన ఆత్మ ఎలా వర్ధిల్లుతుంది అని అంటే, దేవుని యొక్క వాక్యము చేత మనం నింపబడినప్పుడు మనము ఆ ఆత్మలో వర్ధిల్లుతూ ఉంటాము. ఆయన యొక్క వాక్యము మనం వింటున్నప్పుడు మనం శుద్ధీకరించుకుంటూ ఉంటే మనము దేవునిలో దినదినము ఎదుగుతూ ఉంటాము. యోబులో కూడా యోబు అంటారు కదా, మనం యోబు 12:10 జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశంలో ఉన్నవి కదా. మన ఆత్మలన్నీ కూడా దేవుని యొక్క వశంలో ఉన్నవి. అయితే మనము దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాము అనని మనము గుర్తుంచుకోవాలి అనని మరొకసారి ఈ యొక్క వాక్యం ద్వారా మనము తెలియపరచబడుతున్నాము. 139వ కీర్తనలో కూడా ఉంటుంది కదా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొనుము, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలుసు కదా అనని. ఇదంతా దావీదు రచించిన కీర్తనలో. ఇదంతా మనకి సుపరిచితమే కాబట్టి నేను మొత్తం ఏం చెప్పట్లేదండి. 7వ వచనంలో, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. దేవుని యొక్క సన్నిధి నుండి మనం ఎక్కడికి పారిపోలేము. దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం ఎక్కడికి కూడా పారిపోలేము. మనం కలుగ చేసిందే ఆయన, తల్లి గర్భంలో మనం నిర్మించింది ఆయన కాబట్టి ఆయన యొక్క సన్నిధిలో నుండి మనము ఎక్కడికి కూడా పారిపోలేము. మరి ఆయన ఆత్మ చేత మనము నింపబడాలి. ఆయన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నారు. నిర్దోషమైన నిష్కలంకమైన అమూల్యమైన రక్తం చేత మనము కొనబడ్డాము. ఆయన కృప ద్వారా విశ్వాసం వలన మనం రక్షింపబడిన వారము. సో దేవుని యొక్క సన్నిధిలో మనము ఆత్మానుసారంగా జీవించాలి. శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా మనము జీవించాలి. యోబులు 2:28 ఆయన ఆత్మ కుమారుల మీదకి కుమార్తెల మీదకి కుమ్మరిస్తానని అక్కడ వాగ్దానం ఉంటుంది. హగ్గై 2:5 కూడా నా ఆత్మ మీ మధ్య ఉన్నది కాబట్టి భయపడకు అని అన్నట్ట అక్కడ ఒక వాగ్దానం ఉంటుంది మనకి. జకర్య 4:6 చూసుకుంటే, శక్తి చేతనైనను బలం చేతనైనను కాక ఆయన ఆత్మ ద్వారా జరిగించే కార్యాలు. ఆ యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు, మనం ఆత్మ చేత నింపబడినప్పుడు మన యొక్క జీవితంలో కార్యాలు ఆయన ఆత్మ ద్వారా, ఆయన శక్తి చేత బలం చేత కాక ఆత్మ ద్వారా జరుగుతాయి. ఆత్మ ద్వారా జరిగించాలి అని అంటే, ఆత్మ ద్వారా మన జీవితాల్లో కార్యాలు జరగాలి అని అంటే ముందుగా మనల్ని మనము సంపూర్ణంగా దేవునికి సబ్మిట్ చేసుకోవాలి. తండ్రికి ఆత్మను అప్పగించాడు యేసుక్రీస్తు ప్రభువారు. అదే విధంగా మనం కూడా మన జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని, మన యొక్క బాడీని, స్పిరిట్ ని, సోల్ ని దేవునికి అప్పగించాలి. శరీరంతో తప్పు చేసినా కూడా, చేసినవన్నీ కూడా మన సోల్ మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి.
అందుకని మన ఆత్మను మా దేవుని సన్నిధిలో మరి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆత్మ సిద్ధమే కానీ శరీరంగా బలహీనం అవ్వచ్చు. అయితే ఈ యొక్క ఆత్మ బలహీన పడిపోకుండా దేవుని యొక్క వాక్యం చేత మనము నింపబడుతూ ఉండాలి. కీర్తన 31:5లో చూసుకుంటే, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే. ఇక్కడ కీర్తన 31లో దావీదు రచించిన కీర్తన, నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను. ఇక్కడ దావీదు కూడా నా ఆత్మను నీ చేతికి అప్పగించుకున్నాను, సత్యదేవా నన్ను విమోచించు అని ఇక్కడ పలుకుతున్నారు. కీర్తన 32:2లో కూడా, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అని రాసిపెట్టింది. మనం ఆత్మలో ఎలాంటి కపటము లేకుండా దేవుని ఎదుట మనము ఎల్లప్పుడూ మన యొక్క హృదయం నిబ్బరంగా ఉంచుకుంటూ ఆయన సన్నిధిలో స్తుతి గానములు చేస్తూ మనం ఆత్మలో ఎల్లప్పుడూ హర్షించు వారముగా ఉండాలని దావీదు రచించిన కీర్తనలలో మనము గమనిస్తాము. ఆత్మతో మనము దేవుణ్ణి ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి. మనం దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాము? అది దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆదివారం ఒక్కటే మనము ఈ మధ్య మాట్లాడుకున్నాము కదా, సబ్బాత్ అంటే ఏంటి అని. అప్పుడు ఆత్మతో సత్యముతో మనం ప్రతిదినము దేవుని సన్నిధిలో ఉండి దేవునితో సహవాసం చేయటమే దేవుణ్ణి మన పూర్ణ హృదయంతో మనం ఆయన్ని ఆరాధించటం అనమాట. అదే విధంగా దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, మనకున్న రిసోర్సెస్ అన్నిటితో దేవుణ్ణి ప్రేమించాలి. అదే విధంగా కాకుండా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి అన్న ఆ యొక్క ఆజ్ఞలు బట్టి మరి మనము ఆ ఆజ్ఞలను పాటించుకుంటూ దేవుని సన్నిధిలో నిర్దోషులంగా నిష్కలంకులంగా మనము ఉండాలి. 1 తిమోతి 6:14లో మరి మనము ఆత్మలో వర్ధిల్లుచు దేవుని ఎదుట మనము నిర్దోషులముగా, నిష్కలంకులముగా, అనింద్యులముగా మనము జీవించాలి. 1 తిమోతి 6:14. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞ గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుతున్నాను అని ఇక్కడ 1 తిమోతి 6:14లో ఉంటుందండి. నిర్దోషులముగా, అనింద్యులముగా మనము యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే వరకు కూడా మనం కపటం లేని వారముగా, మరి నిర్దోషులముగా, నిష్కలంకులముగా, అనింద్యులముగా ఆయన యొక్క ఆజ్ఞలు గైకొంటూ జీవించాలని హెచ్చరింపబడుతున్నాము. మనము ఎలా నిర్దోషులముగా, నిష్కలంకులముగా మనము భక్తి చేయగలము అని అంటే, యాకోబు 1:27 ప్రకారం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏంటిది అని అంటే, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తాను కాపాడుకుంటే ఇది మనము చేయవలసినది అని. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించి మన ఆజ్ఞను మనం ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తాము అని అంటే, దిక్కులేని పిల్లలను, మళ్ళీ విధవరాండ్రను, ఇబ్బందిలో ఉన్న వారిని పరామర్శించుటయు, అలా చేస్తూ ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా మనల్ని మనము కాపాడుకుంటూ ఉండాలి. సంఘం ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటు ఎఫెసీ 5:26 ప్రకారము 25లో, పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించుడి, అటువల్లే క్రీస్తు కూడా సంఘంను ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరేది అయినా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుకుంటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. మనం ఏ విధంగా ఉండాలో మరి క్లియర్ గా ఇక్కడ తెలియపరచబడుతుంది. మనము నిర్దోషములుగా మహిమగల సంఘముగా ఉండాలంటే వాక్యముతో ఉదక స్నానము చేత మనం పవిత్రపరచుకొని పరిశుద్ధులంగా మరి దేవునికి మన ఆత్మలను మనము అప్పగించవలసిన వారముగా ఉంటున్నాము. ఇక్కడ మరి దేవుడు మరి తన యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని లీడ్ చేస్తూ ఉంటారు. ప్రతి దాంట్లో కూడా దేవుడు మనల్ని లీడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ స్టెఫెన్ గురించి మరొక మాట నేను చెప్పి, స్టెఫెన్ రాళ్లతో కొడుతున్నప్పుడు అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో మరి అపోస్తులైన పౌలు ప్రస్తావిస్తారు. మొదటి హతసాక్షి ఎవరు అని అంటే
మరి స్టెఫెన్ మహాసభ వారు ఈ మాటలు విని కోపంతో మండిపడి స్టెఫెన్ చూసి పళ్ళు కొరికారు. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండి ఆకాశం వైపు తదేకంగా చూస్తూ దేవుని తేజస్సును చూశాడు. దేవుని కుడి పక్కన యేసు నిలబడి ఉండటం చూసి ఆకాశం తెరుచుకోవటము, మనుష్య కుమారుడు దేవుని కుడి పక్కన నిలిచి ఉండటం చూస్తున్నానని పలికాడు. అప్పుడు వారు గట్టిగా కేకలు వేస్తూ చెవులు మూసుకొని మూకుమ్ముడిగా అతన్ని పట్టణం బయట కూర్చుకొని పోయి రాళ్లతో కొట్టారు. సాక్షులు పౌలు ఇక్కడ 59వ వచనం చూసుకుంటే, వారు స్టెఫెన్ను రాళ్లతో కొడుతూ ఉన్నప్పుడు అతడు ప్రభువును పిలుస్తూ, యేసు ప్రభువు నా ఆత్మను చేర్చుకో అని చెప్పాడు. ఇక్కడ స్టెఫెను తన ఆత్మను యేసుక్రీస్తు వారికి అప్పగిస్తున్నాడు. మనం కూడా మరి ఈ లోకంలో మనం ఒక పర్పస్ తో వచ్చాము. మరి దేవుడు మన జీవితం పట్ల పర్పస్ ఏంటో మరి మనం తెలుసుకొని మరి ఆయన యొక్క ఆత్మ 11:2 జ్ఞాన వివేకములకు ఆధారమగా ఆత్మ కదా, అటువంటి జ్ఞానంను సంపాదించుకుంటూ మరి క్రీస్తు యొక్క బలియాగమును మనము ఆ యొక్క బలియాగమును చక్కగా అర్థం చేసుకొని మన యొక్క ఈ యొక్క విశ్వాస జీవితంలో మనము ప్రతిదినము ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ ఉండాలి. దేవుని యొక్క వాక్యము వైపు మనము ఆకర్షితులం అవ్వాలి. వాక్యము చేత మనం ఉదక స్నానం చేసి మనల్ని మనం పవిత్రపరచుకొని పరిస్థితులంగా ఆయన పోలిక చొప్పున మనల్ని నిర్మించాడు. కాబట్టి సేమ్ మనము ఆయన యొక్క ఇమేజ్ లో మనము జీవిస్తూ ఉండాలి. ఆయన ద్రాక్షవల్లి అయితే మనం తీగలము. మనం ఆయనలో నిలిచి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి దేవుల్లో నిలిచి ఉంటూ మరి మన ఆత్మను ప్రతిదినము దేవుని సన్నిధిలో పరీక్షించుకుంటూ ఆయన వాక్యం చేత మనల్ని శుద్ధీకరించుకుంటూ మన యొక్క ఎమోషన్స్ ని గాని మరి మన యొక్క భయములను గాని ప్రతి దాంట్లో దేవునికి సమర్పించుకుంటూ మన నోటి మాటలు, మన నడత, మన హృదయ ధ్యానము అన్ని కూడా దేవునికి అంగీకారముగా ఉంచుకుంటూ ఆత్మానుసారమైన జీవితంలో జీవిస్తూ మనం కూడా మన ఆత్మను దేవుని చేతికి అప్పగించాలి అని దేవుడు నాకు సెలవిచ్చిన ప్రతి మాటలు బట్టి దేవుడానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మన ఆత్మను దేవుడు కుళ్ళు పట్టనీయడు. దావీదు రచించిన కీర్తనలో కూడా ఇంకా చాలా వర్సెస్ ఉన్నాయి. మరి నేను అంత సమయం అయితే తీసుకోవట్లేను. మన యొక్క ఆత్మను నిర్దోషంగా, నిష్కలంకంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంచుకుంటూ దేవుని సన్నిధిలో జీవించాలి. దేవుడు మనకిచ్చిన ఆత్మ తిరిగి దేవుని దగ్గరికి వెళ్తుంది కాబట్టి ఆ ఆత్మను మరి దేవుని ఎదుట మరి పరిశుద్ధంగా మనం జీవించాలి. తీర్పులోనికి వచ్చినప్పుడు మనం కొద్దివారమే గాని గుడ్డివారమే గాని మన దేహంతో జరిగించిన ప్రతి క్రియను బట్టి మనం ఆయనకు అప్పచెప్పవలసిన వారంగా ఉన్నాము. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆత్మానుసారములుగా, శరీరానుసారములుగా కాకుండా ఆత్మానుసారములుగా జీవిస్తూ దేవుని సన్నిధిలో నిలబడాలని దేవుని పేరట మీ అందరికీ నేను తెలియపరుచుకుంటున్నాను. దేవుడి చిన్న వాక్యంలో దీవించిన దాకా.